నమస్తే మా నేను మీ కెనడా కోడర్ని. ఈరోజు మనం వీడియోలో ఒమేగా నోటేషన్ అంటే ఏంటో చూద్దాం. ఒమేగా నోటేషన్. సో ఇంతకుముందు ఆల్రెడీ నేను ఒక బిగ్ ఓ నోటేషన్ అంటే ఏంటో క్లారిటీగా చెప్పాను. దీని మీద ఆల్రెడీ ఇంతకుముందు 3 వీడియోస్ చేశాను. సో నా లాస్ట్ రీసెంట్ వీడియో చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది, ఎందుకంటే దాంట్లో నేను చాలా సింప్లిఫైడ్ చేసి చెప్పాను అనమాట. ఓకే. సో ఇప్పుడు ఈ డయాగ్రామ్ ఇక్కడ ఎందుకు పెట్టాను అంటే సో దట్ దీంతో కంపేర్ చేస్తే మీకు ఒమేగా నోటేషన్ అంటే ఏంటో చాలా క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి. ఓకే. సో ఇప్పుడు అసలు ఒమేగా నోటేషన్ అంటే ఏంటి? సో ఒమేగా నోటేషన్ అంటే ఏంటో మీకు చెప్పాలంటే ఒక గ్రాఫ్ అనేది మీరు ఇక్కడ చూడాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక డయాగ్రామ్ గీయబోతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇది నా ఎక్స్ యాక్సిస్, ఇది ఇన్పుట్ సైజ్ ఎక్స్ యాక్సిస్ మీద. ఓకే. వై యాక్సిస్ మీద సేమ్ రేట్ ఆఫ్ గ్రోత్. ఓకే. సో ఇప్పుడు నా ఓకే, ఇది ఒక కర్వ్. నెక్స్ట్ ఇంకొక కర్వ్ వేస్తాను. ఇది ఒక కర్వ్ అనమాట. ఓకే, సేమ్ ఇందాకట్లాగే. కాకపోతే ఇక్కడ మీరు చూసుకుంటే ఎఫ్ ఆఫ్ ఎన్ అనేది కింద ఉంటుంది, జీ ఆఫ్ ఎన్ ఎప్పుడు కూడా పైనే ఉంటుంది. ఓకే. సో అది కాన్సెప్ట్. అదే మీరు ఇక్కడ చూస్తే ఎఫ్ ఆఫ్ ఎన్ ఇక్కడ ఈసారి పైన ఉంటుంది, జీ ఆఫ్ ఎన్ ఎప్పుడు కిందే ఉంటుంది. అర్థమైందా? సో అది కాన్సెప్ట్ అనమాట. సో దీనికి దానికి తేడా ఏంటో అర్థమైంది కదా. దీంట్లో మనం ఏమని ప్రూవ్ చేస్తామంటే బిగ్ నోటేషన్లో ఇప్పుడు మనం ఏం మాట్లాడతామంటే అంటే ఏమని ప్రూవ్ చేస్తామంటే ఎఫ్ ఆఫ్ ఎన్ అనేది ఎప్పుడు కూడా జీ ఆఫ్ ఎన్ కంటే పైన క్రాస్ అయ్యి ఎప్పటికీ వెళ్ళదు అని చెప్పి మనం అదొకటి ప్రూవ్ చేస్తాం బిగ్ ఓ నోటేషన్లో. కానీ ఒమేగా నోటేషన్లో చూసుకుంటే మనం ఏమని చెప్తామంటే ఎఫ్ ఆఫ్ ఎన్ అనేది ఎప్పుడు పైనే ఉంటుంది, జీ ఆఫ్ ఎన్ అనేది దాని యొక్క లోవర్ బౌండ్ అనమాట. సో అది కాన్సెప్ట్. సో మీరు ఇక్కడ చూసుకుంటే సింపుల్గా అర్థం చేసుకోవాలంటే బిగ్ ఓ నోటేషన్లో మనం ఏం కనుక్కుంటాం, అప్పర్ బౌండ్ అంటే ఏంటో కనుక్కుంటాం. అప్పర్ బౌండ్ అంటే ఏంటి? మ్యాక్సిమం మ్యాక్సిమం ఈ లెవెల్ దాటి ఎఫ్ ఆఫ్ ఎన్ అనేది ఇంతకు మించి గ్రో అవ్వదు అని మనం తెలుసుకుంటాం. ఓకే. ఇక్కడ చూసుకుంటే మనం కనుక్కునేది ఏంటిది అంటే బౌండ్ లోవర్ బౌండ్ మనం కనుక్కుంటాం. ఓకే. ఆ, మీకు కనిపిస్తుంది కదా, ఇది లోవర్ బౌండ్. ఓకే. సో లోవర్ బౌండ్ అంటే ఏంటి? ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎన్ అనేది ఎఫ్ ఆఫ్ ఎన్ అనేది ఈ లెవెల్ లైక్ ఇంతకు మించి కిందకి వెళ్ళదు అని చెప్పి మనం ప్రూవ్ చేస్తాం అనమాట. అర్థమైందా? సో ఇప్పుడు ఈ రెండు కర్వ్స్ రీసెంట్ గా కనెక్ట్ అయి ఉన్న డాట్ ఏదైతే ఉందో ఈ డాట్ ఇక్కడ నుంచి ఒక డాటెడ్ లైన్ గీసుకుంటే ఇది ఎన్ నాట్ వస్తుంది అనమాట. ఓకే. సో మీనింగ్ ఏంటంటే ఈ ఎన్ నాట్ కంటే బియాండ్ ఈ ఎన్ నాట్ అనే ఈ థ్రెషోల్డ్ వాల్యూ దగ్గర మనకి ఎఫ్ ఆఫ్ ఎన్ అనేది జీ ఆఫ్ ఎన్ కంటే ఇంతకంటే కిందకి వెళ్ళదు అని చెప్పి మనం ప్రూవ్ చేయాలి. అది కాన్సెప్ట్. అర్థమైంది కదా. సో మీకు ఇంకేమైనా లైట్ కన్ఫ్యూజన్స్ ఏమైనా ఉంటే ఒక ప్రాబ్లం చెప్తాను, ఆ ప్రాబ్లంతో ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే. సో ప్రాబ్లం ఏంటో చూద్దాం ఫస్ట్. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎఫ్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు పై ఎన్ స్క్వేర్, ఇది నా ప్రాబ్లం అనమాట. సో ఇక్కడ మనం ఏం ప్రూవ్ చేయాలి? బిగ్ నోటేషన్లో మనం ఏం ప్రూవ్ చేసేవాళ్ళం ఎప్పుడు కూడా? బిగ్ నోటేషన్ చూసుకుంటే మీరు, నేను ఎప్పుడు ఏం ప్రూవ్ చేసేవాడిని అంటే ఇక్కడ ఎప్పుడు కూడా మన ఎఫ్ ఆఫ్ ఎన్ అనేది ఓకే, మన ఎఫ్ ఆఫ్ ఎన్ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎన్ అని చెప్పి నేను ఇది ప్రూవ్ చేసేవాడిని. ఇది దేంట్లో వచ్చేసి బిగ్ ఓలో. దిస్ ఈజ్ బిగ్ ఓ నొటేషన్. ఓకే. కానీ ఈసారి మనం ఒమేగా చేస్తున్నాం. ఒమేగా నొటేషన్లో ఏంటంటే మన థియరీ వచ్చేసి ఎఫ్ ఆఫ్ ఎన్ అనేది విల్ ఆల్వేస్ బీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎన్ అని చెప్పి మనం ప్రూవ్ చేయాలి. ఇది మనం ఈసారి ప్రూవ్ చేయాలి. ఓకే. మన ఎఫ్ ఆఫ్ ఎన్ ఏంటిది ఇక్కడ? ఫైవ్ ఎన్ స్క్వేర్. ఓకే. సో అది ఇక్కడ పెట్టుకోండి. సో ఫైవ్ ఎన్ స్క్వేర్ అనేది తీసుకోండి, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎన్. జీ ఆఫ్ ఎన్ అంటే ఏంటి?
హైయెస్ట్ డిగ్రీ అనమాట. ఈ మొత్తం ఎక్స్ప్రెషన్లో హైయెస్ట్ డిగ్రీ ఏంటిది? ఎన్ స్క్వేర్. అర్థమైందా? సో మనం లీస్ట్ వాల్యూ తీసుకుందాం. అంటే మనం 6n² 7n² అని చెప్పి ఇట్లా హైయెస్ట్ వాల్యూ తీసుకోకూడదు. ఎందుకంటే మనం క్యాలిక్యులేట్ చేస్తుంది ఏంటి? లోవర్ బౌండ్. కాబట్టి మనం లీస్ట్ వాల్యూ తీసుకుందాం. సో 5n², 4n², 3n², 2n², అలా లీస్ట్ వాల్యూ ఏంటిది? 1n². కాబట్టి నేను అది తీసుకుంటాను. ఓకే, సో n² తీసుకోండి. తీసుకుంటే ఇప్పుడు n ప్లేస్లో ఒక్కొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వచ్చేయండి. స్టార్టింగ్ ఫ్రమ్ 1 నుంచి మనం ట్రై చేద్దాం. ఓకే, సో n = 1ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో దట్ నాకు క్యాలిక్యులేట్ చేస్తే ఏమొస్తుంది? 5 × 1². ఓకే, ఇది ఇక్కడ కూడా క్యాలిక్యులేట్ చేయండి. మనం జస్ట్ 1² పెడుతున్నాం. ఓకే, సో ఇప్పుడు మనకు వచ్చిన రిజల్ట్ ఏంటో క్యాలిక్యులేట్ చేయండి. ఇక్కడ మనకి 5 × 1 = 5 ఇక్కడ 1 వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మన కండిషన్ అనేది, ఈ కండిషన్ కరెక్టా రాంగ్ అనేది మనం తెలుసుకుందాం. 5 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ఇది కరెక్టా రాంగా? 5 అనేది 1 కంటే ఎక్కువ తక్కువ? ఎక్కువే కదా. సో మన కండిషన్ వర్కౌట్ అయింది. ఓకే, అండ్ ఏ వాల్యూ దగ్గర మనకు వర్కౌట్ అయింది? n = 1 అనే ఈ వాల్యూ దగ్గర వర్కౌట్ అయింది. కాబట్టి దీనికంటే లోయెస్ట్ వాల్యూ ఏదైనా ఉందా? లైక్ n = 0 అట్లా మనం పెట్టకూడదు. ఎప్పుడు కూడా స్టార్ట్ చేయాల్సింది n వాల్యూ అనేది 1తోనే స్టార్ట్ చేయాలి. ఓకే, సో 1 అనేది ద లోయెస్ట్ వాల్యూ. సో అక్కడే మనకి కండిషన్ సాటిస్ఫై అయిపోతుంది. కాబట్టి నేనేమంటా అంటే నా n0 = 1. ఓకే, నాకు నా n0 వాల్యూ దొరికేసింది. ఓకే, ఇప్పుడు నేను తీసుకున్న హైయెస్ట్ టర్మ్ ఏంటిది ఇక్కడ? ఐ మీన్ నా g ఆఫ్ n ఏంటిది? n² కదా. సో దీన్ని నేను ఎలా కంపేర్ చేయొచ్చు అంటే c × g ఆఫ్ n = 1 × n². ఇక్కడ ఏమీ లేకపోతే నేను 1 అని చెప్పి ఇక్కడ రాసుకోవచ్చు కదా. వాల్యూ ఏమైనా మారుతుందా? 1 మల్టిప్లైడ్ బై ఎనీథింగ్ ఈజ్ సేమ్ నెంబర్ కదా. సో అందుకని నేను ఇలా రాస్తున్నాను అనమాట. అప్పుడు నాకు ఏమొస్తుంది అంటే దట్ ఇంప్లైస్ సి వాల్యూ వచ్చేసి 1 అవుతుంది. ఓకే, ఎందుకంటే ఈ n² అనేది g ఆఫ్ n కాబట్టి దాని ముందున్న ఈ 1 వాల్యూ వచ్చేసి సి వాల్యూ అవుతుంది అనమాట, అంటే కాన్స్టెంట్. ఓకే, సో ఇక్కడ మనకి ఏమేమి వచ్చే వాల్యూస్? మనకి n0 = 1 వచ్చింది, c = 1 వచ్చింది. ఓకే, సో ఇప్పుడు నేనేం చెప్పగలను అంటే దీన్ని బట్టి టోటల్గా నేనేం రాయగలను? ఈ మొత్తం ఒక ఒక ప్రాబ్లం మనం కంక్లూడ్ చేసాము, రిజల్ట్స్ వచ్చాయి. ఇప్పుడు మనం ఏం రాయొచ్చు అంటే ఏం కంక్లూడ్ చేయొచ్చు మనకు వచ్చిన రిజల్ట్స్ని బట్టి? సో నేనేం చెప్పొచ్చు అంటే ఆఫ్టర్ n = 1, నేను మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను, n0 అన్నా కూడా n అన్నా కూడా ఒక్కటే. ఓకే, సో ఆఫ్టర్ n = 1 మన f ఆఫ్ n అంటే ఏంటి? మన f ఆఫ్ n దట్ ఈజ్ ఈక్వల్ టు ఇదే కదా f ఆఫ్ n, 5n² కదా. సో అది రాసుకోండి. 5n² will always be greater than or equal to our g ఆఫ్ n. g ఆఫ్ n అంటే ఏంటి? మనం తీసుకున్న టర్మ్ ఇదేంటిది? n² కదా. సో g ఆఫ్ n = n². ఓకే, సో మనం ఏమని కంక్లూడ్ చేస్తామంటే ఆఫ్టర్ n = 1 అంటే n వాల్యూ 1 అయిన దగ్గర నుంచి, అక్కడ నుంచి ఆ పర్టికులర్ పాయింట్ నుంచి మన f ఆఫ్ n ఏదైతే ఉందో లైక్ 5n² అవ్వచ్చు ఆర్ ఎనీ అదర్ ఎక్స్ప్రెషన్ అయ్యి ఉండొచ్చు, ఆ ఎక్స్ప్రెషన్ అనేది విల్ ఆల్వేస్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు g ఆఫ్ n. అంటే దానికంటే ఖచ్చితంగా ఏదర్ ఈక్వల్ అవుతుంది, g ఆఫ్ nకి సమానం అవుతుంది, లేదా అంతకు మించే ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా g ఆఫ్ n కంటే కిందకి వెళ్ళదు f ఆఫ్ n అని చెప్పండి. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన ఈ ఎక్స్ప్రెషన్ని మీరు ఈ గ్రాఫ్తో కంపేర్ చేసి చూడండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ ఈ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని మనం n0 అని చెప్పి అన్నాం కదా. సో ఇక్కడ అనుకుందాం, కాసేపు రాసుకుందాం. ఈ పాయింట్ ఏదైతే ఉందో ఇది n = 1, మనకు వచ్చిన n = 1 వాల్యూ. అంటే ఈ పాయింట్ తర్వాత మన f ఆఫ్ n ఏదైతే ఉందో ఇది ఒకవేళ అయితే దీనికి సమానం అవుతుంది, అంటే g ఆఫ్ nతో సమానం అవుతుంది, లేదా దీనికంటే ఎప్పుడు కూడా ఎక్కువే ఉంటుంది. అంతేగాని దీనికంటే కిందకి పడడం అనేది జరగదు అనేదే మన ఒమేగా నొటేషన్ అనమాట. అర్థమైంది కదా, మీకు ఫుల్ క్లారిటీ వచ్చింది కదా. సో అది మన ఒమేగా నొటేషన్. ఓకే, అంటే దీనివల్ల మనం ఏం తెలుసుకుంటున్నామంటే ఇంతకుముందు బిగ్ ఓలో మనం క్యాలిక్యులేట్ చేసింది ఏంటిది? అప్పర్ బౌండ్ క్యాలిక్యులేట్ చేసాం. ఓకే, ఇప్పుడు మనం లోవర్ బౌండ్ అంటే మ్యాక్సిమం మనం కింద
ఇక్కడ వరకు పడుతుంది, అక్కడికి మించి పడదు అని మనం చెప్తున్నాం. అర్థమైందా? ఇది ఒమేగా నోటేషన్ అనమాట. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో నేను తీటా నోటేషన్ అంటే ఏంటో చెప్తాను. సో తీటా నోటేషన్ అంటే అప్పర్ కాదు, లోవర్ కాదు, సంథింగ్ ఇన్ బిట్వీన్ ఉంటుంది మిడిల్లో. ఓకే. సో అదనమాట. సో మీరు అడగచ్చు నన్ను, అంటే మనం డైరెక్ట్గా రికర్షన్, బ్యాక్ ట్రాకింగ్ ఇట్లాంటి లైక్ అల్గోరిథమ్స్ ఇవన్నీ ఏం డిస్కస్ చేసుకోకుండా ఈ నొటేషన్ గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అని చెప్పి అనొచ్చు. సో నేను ఈ సిరీస్ స్టార్ట్ చేసే ముందే క్లారిటీగా చెప్పాను. నేను చెప్పేటప్పుడు ఆల్మోస్ట్ 300కి పైగా వీడియోస్ వస్తాయి అని క్లియర్గా చెప్పాను. ఓకే. సుమారుగా 300 అని చెప్పి అన్నాను, కానీ బిలీవ్ మీ అంతకంటే ఎక్కువ వస్తాయి వీడియోలు. ఎందుకు అంటే మీకు A to Z స్క్రాచ్ నుంచి అడ్వాన్స్డ్ వరకు కంప్లీట్గా కావాలి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ కూడా మీరు తెలుసుకోవాలి. ఇవన్నీ స్కిప్ చేసేద్దాం కాసేపు, మనం డైరెక్ట్గా అల్గోరిథమ్స్కి వెళ్ళిపోదామంటే వెళ్ళిపోవచ్చు, వెళ్ళొచ్చు. అప్పుడు మీకేమవుతుంది, ఓకే రికర్షన్ అంటే ఏంటో అర్థమవుతుంది, ఓకే అదంటే ఏంటో అర్థమవుతుంది, ఓకే ఫైన్. కానీ మీకు ఇన్ డెప్త్గా ఏ టాపిక్కి నాలెడ్జ్ అనేది రాదు. ఎందుకంటే మీకు టైం కాంప్లెక్సిటీ కానీ స్పేస్ కాంప్లెక్సిటీ కానీ ఏమి తెలియకపోతే మీకు ఇన్ డెప్త్ అల్గారిథంలో అసలు ఏం జరుగుతుంది అనేది మీకేం తెలియదు. పైపైన జస్ట్ అల్గారిథం ఎట్లా వర్క్ అవుతుంది, దాంట్లో మనం ఆపరేషన్స్ ఏముంటాయి, సర్చింగ్ ఎట్లా ఉంటుంది, సార్టింగ్ ఏంటి, ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. చెప్తే మీకు ఇన్ డెప్త్ నాలెడ్జ్ అనేది రాదు, కాబట్టి నేను ఇవన్నీ చెప్తున్నాను. ఓకే. సో ఐ హోప్ మీకు ఈ వీడియోలో ఒమేగా నోటేషన్ అంటే ఏంటో క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. వీడియో ఒకవేళ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఇదే రిక్వైర్మెంట్ ఉంటే డిఎస్ఏ గురించి ఈ ప్లేలిస్ట్ని వాళ్ళతో ఖచ్చితంగా షేర్ చేయండి. సో దట్ ఏమవుతుందంటే మీరిద్దరు కంపీట్ చేస్తే డెఫినెట్లీ పర్ఫార్మెన్స్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది, కానీ తగ్గే ఛాన్స్ అయితే లేదు. ఓకే. సో అది. అండ్ ఇలాంటివి మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే, అంటే నా ఎఫర్ట్స్ మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ దానివల్ల నాకు ఎంతో కొంత బెనిఫిట్ అయితే ఉంటుంది. ఓకే. అండ్ నాకు కూడా మోటివేషన్ కూడా ఉంటుంది. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను ఇక్కడ నుంచి పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు వస్తుంది. ఓకే. సో అది. నమస్తే.